సార్ జేసీ బ్రదర్స్ అంటే హీజ్ అసలు ఎక్స్ట్రాడినరీ నేమ్ వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. బట్ వాళ్ళు అలా అంటే ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అంత అవిశ్వాసం ఎందుకు వచ్చింది ఆయనకి, ఏం జరుగుతోంది అసలు టీడీపీలో? ఆయన ప్రజానాయకుడు అండి. నిరంతరం ప్రజల్లో తిరుగుతూనే ఉంటాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకుడికి, ప్రజానాయకుడికి ఫీడ్బ్యాక్స్ మనవరం ఇవ్వక్కర్లే, పేపర్లు చదివి దాంట్లో తెలుసుకోవక్కర్లే. స్థానికంగా ఏం జరుగుతుందో దాని మీద పూర్తి అవగాహన ఉన్న జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీస్, జేసీ బ్రదర్స్ అంటారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మాజీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇప్పుడు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. స్థానికంగా మొత్తం వాళ్ళ కుటుంబం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంటైర్ తాడిపత్రికని దాన్ని శాసించి చెప్పే స్థాయి వాళ్ళది. గతంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఒకళ్ళిద్దరిని తెలుగుదేశం నుంచి లాక్కొని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అవ్వకుండా కూడా నిరోధించే అంత స్థాయి ఉండి కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు ఆ పని చేయలే. ఎందుకు చేయలేదు అంటే స్థానికంగా ఆ నాయకులకు ఉన్న గౌరవం పట్టు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేతిలో ఆయన ఓడిపోవచ్చు కానీ బట్ ఓవరాల్గా స్థానికత మీద వాళ్ళకున్న పట్టు మీద ఎవరైనా సరే దానికి రెస్పెక్ట్ చేస్తుంటారు. తర్వాత మీరు ఎప్పుడైనా తాడిపత్రి తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటుందో తెలుసా సిటీ. ఆయన ప్రభాకర్ రెడ్డి గారి ముందు ఎవడైనా డస్ట్ కింద వేసిన, చెత్త కదరం కింద వేసినా పిలిచి ఎత్తించి డస్ట్బిన్లో ఇచ్చారు. అసలు మొహమాట పడ్డు, పెనాల్టీలు కూడా ఉన్నాయి. సో చాలా డిసిప్లైన్డ్గా ఉంటాడు అతను, పద్ధతిగా ప్రజల్లోకి తిరుగుతూ ఉంటాడు. ప్రజల్లో ఏం తెలుసుకుంటున్నారు ప్రజల ఫీడ్బ్యాక్లతోనే అతను రాజకీయం మొత్తం చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ గత ప్రభుత్వం కంపారిజన్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సంక్షేమం ఏదైతే ఉందో, ఇవాళ వీళ్ళు 94% మేము ఎలక్షన్లో గెలిచాము మా స్ట్రైక్ రేట్ అని చెప్పినట్టు వాళ్ళు 98% సంక్షేమం ఇచ్చారు. నేను నా మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని చేసి నాకే 11 స్థానాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే మీరు అసలు ఏమీ చేయట్లేదు, మీ పరిస్థితి ఏంటుంటుందో నేను ఊహించుకోలేనట్టుగా మాట్లాడాడు ఆయన. సో అది ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో తిరుగుతున్న క్షేత్రస్థాయి నాయకులు. ఇప్పుడు కేతిరెడ్డి ఉంటాడు ధర్మవరం, ఆయనకు అనుభవం తెలుసు అక్కడ ఏం జరుగుతుందో, క్షేత్రస్థాయిలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో వీటిలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఇవాళ ఆయన ఓడిపోవచ్చు, ఎందుకు ఓడిపోయేవో ప్రక్షాళించుకునే సామర్థ్యాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన ఉదంతం ఏంటంటే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్స్ తర్వాత 2029లో వస్తాయి. 1 ఇయర్ స్పాన్లోనే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్లు ఇలాంటివన్నీ లోకల్ బాడీస్ ఉన్నాయి. వీటిల్లో పార్టీ రూలింగ్ పార్టీలో ఉండి మేమందరూ కుటుంబం అంతా ఇక్కడ ఉండి కూడా సంక్షేమం ఎవరికి అందపోయినప్పుడు నెగిటివిటీ ఎలా ఉంటుంది? అలాగే రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలకి ప్రభుత్వ పరంగా సొల్యూషన్స్ కనబడితే లేదా గిట్టుబాటు ధర ముఖ్యంగా ఇలాంటివి జరగనప్పుడు ఎవరైతే క్షేత్రస్థాయిలో ఓటర్లు ఎవరు ఉంటారు, వాళ్ళకి గ్రామీణంలో సంక్షేమాలు అందుకున్న వాళ్ళు, బిలో పవర్టీలో ఉన్నవాళ్ళు, రైతులు, వీళ్ళ ముగ్గురువే మేజర్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయనప్పుడు మా ప్రభుత్వంలో మేము మంచి చేసామని గర్వంగా చెప్పుకునే అంత సామర్థ్యం లేనప్పుడు ఆ నాయకుడు పడుతున్న మానసిక సంఘర్షణను అర్థం చేసుకోండి. సో ఆ మానసిక సంఘర్షణలో ఏముంటుంది? ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి. ఇలా చేస్తే నేను గెలుస్తానంటే నేను మంచోడిని అవ్వచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ నేను చేసిన పనులే ప్రతిబింబించాలి కదా నెక్స్ట్ ఎలక్షన్స్కి, అది లీడ్ అవ్వాలి కదా. అది అవునప్పుడు నా పరిస్థితి ఎలాగా? గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, అంతకన్నా ముందు నేను గెలిచి ఆ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం కూడా అయినా సరే నా ప్రజలు నా కోసం ఓటేశారు కదా. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మున్సిపల్ ఎలక్షన్స్ ముందు నుంచి జరుగుతున్న సంక్షేమానికి ఆ మాటకు వస్తే అసలు ఓడిపోవాలి ఆయన, కానీ గెలిచాడు కదా. అంటే అది నా ఔదార్యం, నేను తెచ్చుకున్న నా క్రెడిబిలిటీ అండ్ క్రెడెన్షియల్స్ ఇన్ మై ఓన్ టెరిటరీ. ఇక్కడ నా స్థానికతకి నా జనాలకి నేనేమి చేయలేని నిస్సహాయ స్థితి నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్లో లేనప్పుడు ఇచ్చిన సంక్షేమానికి నాకు ప్రతిఫలంగా ప్రజలు నన్ను నా ఔదార్యానికి నాకు అధికారం ఇస్తే, గవర్నమెంట్ వచ్చి నేను ఈ పని చేయలేనప్పుడు రేపు పొద్దు ఎలక్షన్స్ నాకు కష్టమవుతుందో సులువు అవుతుందో అన్న కాన్సెప్ట్లో క్రిస్టల్ క్లియర్గా ఉన్నదన్నట్టు చెప్పాడు ఆయన. అలా బహిర్గతంగా అలా చెప్పడం అనేది కొంచెం పార్టీ డ్యామేజే కదా సార్. ఖచ్చితంగా అది డ్యామేజ్ ఏంటండి, ముందు ఆయన డ్యామేజ్ అవుతున్నాడు కదా. ఆయన గెలుపు ఒక 6 సర్కమ్స్టాన్సెస్ నుంచి గెలిచాడండి. ఆయన పార్టీ అధికారం లేనప్పుడు గెలిచిన యోధుడు ఆయన. అంటే ఆయన పార్టీ లీడరా లేకపోతే ఆయన అంటే బోర్న్ టు బి లీడరా ఎట్లా? ఆయన స్వశక్తి మీద వచ్చిన లీడర్ అతను. మరి ఆయన పార్టీకి అతీతంగానే కదా సార్ ఆయన రూలింగ్ కానీ ఆయన కానీ ఉంటారు, ప్రజలతో ఉంటారండి. స్థానికంగా నీకు మీ ఇంట్లో కష్టం వచ్చిందంటే చంద్రబాబు గారికి ఫోన్ చేసి కడుపు నొప్పి వచ్చిందంటే వీడికి మాత్ర వేయడానికి నేను నీ పెర్మిషన్ కావాలని అడిగే స్థాయిలు కాదు అవి. దే కెన్ టేక్ దర్ ఓన్ కాల్స్. నా నియోజకవర్గంకి ఏం చేయాలా, ఆ పార్క్ ఎలా కట్టాలా, ఈ పార్క్కి ప్రజలను ఎలా నడిపించుకుని వెళ్ళాలి, నేను అడుగుతున్నా నాతో పాటు రానండి, అలాంటి కాన్సెప్ట్ డ్రైవ్ చేసే మనిషి అతను. అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననలో కొన్న నాయకుడు ఎప్పుడైనా సరే ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నప్పుడు ప్రజల పరంగానే మాట్లాడతాడు. అప్పుడు పార్టీ ఓ ప్రియాంబుల్ ఇలాంటివి గ్యాపుకున్నారు. కంపారిటివ్లీ వైసీపీ లీడర్స్ పోలిస్తే వాళ్ళు ఇన్ని డౌన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ బహిర్గతంగా వచ్చి మేము ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది మాట్లాడరు. బట్ అలా గతంలో కూడా అచ్చెన్నాయుడు గారు కూడా అలా మాట్లాడారు, పార్టీ లేదు ఏం లేదు మొత్తం అయిపోయింది అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం. ఇలా వాళ్ళే ఎందుకు సార్ టీడీపీలో ఇది ఉన్నా ఏముంది, వాళ్ళకి నాయకుడు పైన నడిపించగలడం ధైర్యం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారే సర్వం తానే అన్నప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడాలి? ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇలాంటి జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాయిస్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో కూడా ఉంటాయి. ఎందుకంటే స్థానికతను నమ్ముకొని స్థానిక లీడర్లకి ఔదార్యంతో గెలిచిన పార్టీ అయినప్పుడు
ఈ ప్రశాంత్ కిషోర్ గడి తని తగిలేసిన బ్యాచ్లు, ఈ రిషిగడు ఇలాంటి పనికిమాలిన వేదవులతో కాకుండా నెక్కాసైన రాజకీయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ స్థానికంగా ప్రతి దగ్గర నిలబడి మాట్లాడేవి. ఇప్పుడు మన అసెంబ్లీ సెక్షన్స్లో కూడా రావణమూర్తి గారు, కోన రవికుమార్ గారు, చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు చూడండి. స్థానికంగా వాళ్ళ వడ్లు కొనట్లేదు, రైతులు పడుతున్న సంఘర్షణ మీద ప్రజావేదిక ఏది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు. అది పార్టీలు ఏదైతే మాట్లాడకూడదు కదా. కానీ నాయకులు అన్నవాడు ఎప్పుడైనా సరే స్థానికంగా జరుగుతున్న సమస్యల మీద, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని, తన దృష్టికి వచ్చిన వాటిని ప్రతిబింబించేలా చర్యలు ప్రతిచర్యల మీద ఎక్కువ ఎంఫసైజ్ చేస్తారు. అప్పుడే ఆ నాయకులకి వాళ్ళ ఔదార్యాలు, వాళ్ళ చరిత్రలో ఒకసారి గెలిచిన ఓడిన నాయకుడిగానే చూస్తారు. రైట్. అయితే ఇప్పుడు టీడీపీ మనం ఇందాక అన్నట్లుగా అచ్చెన్నాయుడు గారు ఆయన ఏదో సీక్రెట్ కెమెరా ఉండగా చూసుకోకుండా మాట్లాడటం జరిగింది. సో అయితే ఇప్పుడు జేసీ గారు ఏకంగా ఈ మీడియా ప్రతినిధితో మాట్లాడడం అనేది సోషల్ మీడియాలో మొత్తం సర్క్యులేట్ అయితే బలంగా వెళ్తుంది కదా సార్ ప్రజల్లోకి ఆ మాట. వెళ్ళండి, బలంగా వెళ్తేనే కదా. ఎవడో ఒకటి ఇప్పుడు లాల్జన్ బాషా గారు ఉండేవారు తెలుగుదేశంలో, మా మమ్మీ చెప్పేవాడు చంద్రబాబు గారికి ఇది రైట్ రాంగ్ డెసిషన్ తప్పు అని. అలాంటి స్థాయి రేరెస్ట్గా దొరుకుతారు వాళ్ళు. పార్టీలకి కోహినూరు డైమండ్లు లెటర్లు ఖచ్చితంగా అలాంటి పరిరక్షించుకోవాలి. స్థానికంగా జరుగుతున్న ఫ్రిక్షన్స్ని ఆయన చూడండి. ఆయన వీడియోలు ఎలా ఉంటాయి, జనాల్లోకి ఆయన సరిగ్గా లేకపోయినా ఒక చేయొత్తో అలా నడుచుకుని వెళ్ళిపోతుంటాడు. ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటాడు. ఆయన ప్రజల్లో ఉన్నోడికి ఏం తెలుస్తుంది, ప్రజలు ఏమనుకుంటాడో తెలుస్తుంది. ప్రజల్లో లేనోడికి గాలి కబుర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు. గాలి కబుర్లు చెప్పేవాడు ప్రజానాయకుడు అంటారు. ప్రజాస్వామ్యంలో అంటే అన్నిట్లోనూ ప్రజా అని ఉంటుంది. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు వాళ్ళు చేయవలసిన సర్వం ప్రజల కోసమే అన్నప్పుడు ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క మనోభావాలకి అతీతంగా ప్రవర్తించేవాడికి సార్థకత ఉండదు. ఆ సార్థకత లేనివాడు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి, టైంపాస్ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ ఉంటారు. కానీ మీరు రాయలసీమలో చాలా అలా జరగదు. పెద్దరెడ్డి గారనో లేకపోతే పెద్ద ఆయననో, మీరు లేకపోతే కేతిరెడ్డి గారనో, ఇలాంటి వాళ్ళందరినీ మీరు చూడండి. కావాలంటే నిరంతరం ప్రజల్లోకి పరిగెట్టడానికి, ప్రజలతో మమేకమే ఉండడానికే చూస్తుంటారు. దిస్ నాట్ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన నియోజకవర్గంలో ఆయన పిఎల్ ఇద్దరిని పెట్టి ఈయన యాబ్సెన్స్లో వాళ్ళని ప్రజెంట్ చేయమంటే వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తే నెత్తి అవతరేసేయలేదు కుప్పంలో. అలా వాళ్ళు ఏంటంటే నాయకుడు అయిన వాళ్ళు ప్రతి ఒక్కడు ఆ క్యాడర్ని, వాళ్ళకు స్థానికంగా ఉన్న ప్రజల్ని నిరంతరం పరిరక్షించుకుంటూ పరీక్షల్లోనే ఉంటారు. సో దాంట్లో ఏమొస్తుంది, ఖచ్చితంగా వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేయడానికి ఉండదు. అదే ప్రజలు ఏమనుకుంటే అదే చేయడానికి ఉంటారు వీళ్ళు. మీకు ఆ మాటకు వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్టీఏ వ్యవస్థతో ఆయన చేసిన యుద్ధం మర్చిపోలేదు. డైరెక్ట్గా వెళ్ళి ఆర్టీఏకి దుమ్ము దులిపాడు. ఆ రోజు గాంధీ గారు ఉండేవారు. ఆయన అంతకన్నా నీతి నిజాయితీ జస్టిస్ చౌదరి ఆయనకు అనుగుణంగా నిజంగా ఏం జరుగుతుందన్న దాని మీద ట్రాన్స్పరెన్సీతో పనిచేస్తే ఒకలా ఉంటుంది, చేయకపోతే ఒకలా ఉంటుంది. ప్రజల్లోంచి వచ్చే నాయకులు కొంతమంది ఉంటారు, రేర్గా ప్రజల కోసం తెప్పించే నాయకులు ఉంటారు. వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ వల్ల ఏదో ఎవరికో డ్యామేజ్ అవుతుందంటే ఉన్న వాస్తవాన్ని దగ్గరగా తీసుకెళ్ళి ఇది ప్రజలు అనుకుంటుంది. రేపు నేను మళ్ళీ మున్సిపల్ చైర్మన్ నేను గెలాలంటే ఇలాంటి సర్కమాస్టెన్స్లో అవ్వదు. అది తెలుసుకోకుండా తెలుగుదేశం 94% స్ట్రైక్ రేటు, స్థానిక సంస్థలు మావే తొడగొట్టేస్తాం, మా మేసాలు తీపేస్తాం, మమ్మల్ని మించినో లేరు అనుకుంటే ఓడిపోతే. లాస్ట్ టైం నేను ముక్కుతో ములుగుతో గెలిచా. అది కూడా అంత ఆడ్ సిచ్యువేషన్స్ ఇక్కడ తెలుగుదేశం రూలింగ్లో లేదు. అంత 95% సక్సెస్ నేరేషన్స్ ఉన్న దగ్గరే ఏం లేనప్పుడు మనం 0 ఇచ్చాం. ఇప్పటికి పెన్షన్లు తప్ప ఇంకేం ఇవ్వట్లే. ఆ పెన్షన్గా నాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నా గెలుపుకు ఉపకరించదు. ఇదే ఆయన చెప్పిన సమాధానం.